తెలంగాణల బోనాల పండుగ అంటే అందరికీ పోతరాజులు, బోనం, పోలేరమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలే గుర్తొస్తారు. ఇప్పుడంటే భాగ్యనగరంలో జరంత బోనాల పండుగ ఫేమస్ అయింది, కానీ ఒకప్పుడు ప్రతి ఊళ్ళో ఈ బోనాల పండుగ మస్తుగా జరుపుకునేటోళ్ళు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ బోనాల పండుగ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగలో భాగంగా తొలి బోనాన్ని గోల్కొండలో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఈడ స్టార్ట్ అయినాకనే మిగతా అన్ని చోట్ల స్టార్ట్ చేస్తారు. తొలి బోనం ప్రతి ఏటా ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరంలో 4 వారాల పాటు ఒక్కో వారం ఒక్కో గుడిలో బోనాల పండుగ సంబరాలు మస్తుగా నిర్వహిస్తారు. అయితే గోల్కొండలోనే తొలి బోనం ఎందుకు చేస్తారు, దీని వెనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎదురు కోలు గాటాలు, గోలకొండ బోనాలు, వరుస వరుస బోనాలు, మల్లె పూల ఘటాలు, పూల ఘటాలు, అమ్మ తల్లి పటాలు, నిమ్మ దండాలు, బాబు కోడి పుంజులు, గలగల గజ్జాలతోని, గనగన గంటాలతోని, డమడమ డప్పుళ్లతోని, పీపీ పీకాలతోని, ఎదురు కోలు ఘటాలు, గోలకొండ బోనాలు. ప్రతి ఏటా బోనాల పండుగ సందర్భంగా భాగ్యనగరంలో పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, బాలమ్మ, ముత్యాలమ్మ, మహంకాలమ్మ, పెద్దమ్మ ఇలా 7 అక్క చెల్లెల దేవాలయాలన్నీ ముస్తాబైతాయి. ముందుగాల గోల్కొండల జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తుతారు. బోనం అంటే భోజనం అని అర్థం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం బోనం అంటారు. ఈ బోనాల పండుగ దాదాపు 1000 ఏళ్ల సంధి జరుపుకుంటున్నారు. చరిత్ర పరిశీలిస్తే కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాప్ రుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు పెద్దలు చెబుతారు. ఆ తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు సైతం ఇక్కడ పూజలు జరుపుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. అంతేకాదు, భాగ్యనగరంలోని జగదాంబిక అమ్మవారి అతి పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. అందుకే ఇక్కడ తొలి బోనం షురూ చేస్తారు. 2వ వారం బల్కంపేట్ ఎల్లమ్మ గుడిలో, 3వ వారం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటిష్ పాలన సమయంలో ఈ ప్రాంతానికి చెందిన సురుటి అప్పయ్య అనే వ్యక్తి ఆంగ్లేయుల రాజ్యంలో చేరిన తర్వాత 1813లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. అప్పుడే భాగ్యనగరంలో ప్లేగు వ్యాధి సోకి కొన్ని వేల మంది చనిపోయారు. 14వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. అది తెలుసుకున్న సురిటి అప్పయ్య తన సహోద్యోగులతో కలిసి ఉజ్జయిని అమ్మవారి ఆలయానికి వెళ్లి తమ ప్రాంత ప్రజలని రక్షించమని కోరుకున్నారంట. భాగ్యనగరంలో ఆ వ్యాధి తగ్గితే ఆ ప్రాంతంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నారంట. అయితే ఆ వ్యాధి తగ్గడంతో తను 1815లో నగరానికి తిరిగి వచ్చాక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణాన్ని దగ్గరుండి పూర్తి చేయించారు. అప్పటి సంధి ఆషాఢ మాసంలో బోనాల సంబరాలు మస్తుగా జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తారని చాలా మంది నమ్ముతారు. అందుకే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పించడమే ఈ బోనాల పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే తమ కూతురు ఇంటికి వచ్చిందని భావించి అమ్మవార్లకు ప్రేమతో బోనం సమర్పిస్తారు. దీని వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఆషాఢం అంటే వానాకాలం. ఈ కాలంలో రకరకాల రోగాలు వస్తాయి. అవన్నీ రాకుండా మా పిల్లల్ని చల్లగా చూడు తల్లి అని అమ్మవారిని కోరేందుకు ఈ బోనం సమర్పిస్తారు. బోనంలో భాగంగా మట్టి కుండకు చుట్టూ పసుపు పూస్తారు, మొత్తం వేపాకులు కడతారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు నాశనం అవుతాయి, మన ఆరోగ్యం చల్లగుంటుంది. బోనాల పండుగ అనగానే బోనాల తర్వాత అందరికీ గుర్తు వచ్చేది పోతరాజు. పురాణాల ప్రకారం 7 అక్క చెల్లెళ్ళకి తమ్ముడు పోతరాజు. ఈ పోతరాజుతోనే జాతర సంబరాలు షురు అవుతాయి. ఇక చివరిగా బోనాల జాతరలో చివరి రోజు ఘట్టం చాలా ముఖ్యమైనది. సోమవారం తెల్లవారుజామున అమ్మవారి ఆలయం ఎదురుగా వివాహం కాని ఒక స్త్రీ వచ్చి మట్టి కుండ మీద నిలబడి భవిష్యత్తు చెబుతుంది. దీన్నే రంగం అంటారు. ఇలా ఆషాఢ మాసంలో మొదటి వారం ప్రారంభమైన బోనాలు 4 వారాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది జూలై 7న ప్రారంభమైన బోనాలు ఆగస్టు 4న పూర్తి కానుంది. ఇక్కడితో మా ఈ వీడియో ముగుస్తుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.